నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం వేసిన పలంనేరు ఎక్స్చేంజ్ స్టేషన్ అధికారులు. ఈ వేలంలో 3,68,750 ఆదాయం సమకూరినట్లు వివరణ ఇచ్చిన అధికారులు. చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనతో జగన్ కు భయం పట్టుకుంది. చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు ఆరోపించిన శాప్ చైర్మన్ రవినాయుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే జనవరి 25వ తేదీ నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వార్తల్లోని వివరాలు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించాలని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించడం, నిబంధనలు పాటించేలా చూడడంపై దృష్టి సారించాలని, ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు, నిఘా, అవకతవకలను అరికట్టడం వంటి అంశాలపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు. ప్రాక్టికల్స్ చివరిలో ప్రారంభమై థియరీ పరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయని, వాటికి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులు కోరుకుంటున్నారు. విజయపురం పట్టణం నిండ్రా మండలం నుంచి పిల్లలు రైల్వే కేంద్రాలు అది నోట్ చేసుకోండి ఆఫీస్ వారు. ఎందుకంటే మీకు మామూలు రొటీన్ గా వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని కార్నర్లో ఉంటున్న పిల్లలు వాళ్ళకి అక్కడ బస్సు మీరు మామూలుగా వెళ్ళిపోయింది అనుకుంటారు. అక్కడ పోకుండా ఒక్కోసారి ఏదైనా ఆగిపోయి ఉంటాయి. అలాంటి సందర్భంలో వాళ్ళ కెరీర్ పాడవుతుంది. అది వాళ్ళకి ఇప్పుడు విజయపురం ఈ మూడు కొంచెం రిమోట్ గా ఉండేటువంటి ఏరియా కాబట్టి మాకు గతంలో అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చాయి సార్. మీరు స్పెసిఫై చేయకపోతే వాళ్ళకి తెలియదు. మీకు ప్రాక్టికల్ గా ఎప్పుడైతే గతంలో ఇబ్బంది వచ్చి ఎవరైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కంప్లైంట్ ఇచ్చుంటే మేము ఇబ్బంది పడ్డామంటే అట్లాంటి వాళ్ళకి ఇయ్యండి. ఈ 2 కరెక్ట్గా చూసుకోండి సార్. అది ఇంపార్టెంట్. మీరు 4 ట్రిప్పు తిరగాల్సిన పల్లె సండే రోజు స్టార్టింగ్ వచ్చే ట్రిప్పు, ఎండింగ్ వెళ్ళే ట్రిప్పు, ఈ 2 జాగ్రత్తలు చూసుకోండి సార్. మామూలుగా పెట్టేదానికి కొంచెం అది చూసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళని బట్టి మీ బస్సులు ఎన్ని చేయగలుగుతాము. ఫస్ట్ ట్రిప్ ఒకసారి 4 బస్సులు, మధ్యలో అవసరం లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 4 బస్సులు అంతే. ఈ రోజు పలంనేరు ఎక్స్చేంజ్ స్టేషన్ లో అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు వేలం వేశారు. ఈ బహిరంగ వేలంకు 3,68,750 రూపాయలు ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పలంనేరు ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో స్వాధీనం చేసుకోబడి గవర్నమెంట్కు జప్తు చేయబడిన వాహనాలు మొత్తం వాహనాలు వేలం వేయడం జరిగింది. ఈ వాహనాల ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 2,72,000. దీని మీద మన ప్రభుత్వం వారికి మొత్తం వెహికల్ పబ్లిక్ యాక్షన్లో పాల్గొన్న వాళ్ళు 2,68,750 రూపాయలు ఆదాయం వచ్చిందండి. దీనిలో విత్ జిఎస్టీతో కలిపి 3,68,750 రూపాయలు ఆదాయం వచ్చిందండి ప్రభుత్వానికి. మొత్తం వాహనాలు వేలం వేయబడ్డాయి ఈరోజు. వీటిలో టెక్నికల్ కారణాల వల్ల కొన్ని వాహనాలు నిలిపివేయడం జరిగింది, వేలం వేయలేదు. ఎన్ని వాహనాలు సార్? 2 వాహనాలు, మొత్తం 17 వాహనాలు వేలం వేయడం జరిగింది. 2 వాహనాలు టెక్నికల్ కారణాల వల్ల వాటి పేరు తప్పుపడ్డం, నంబర్ తప్పుపడ్డం అట్లా చేయడం వల్ల 2 వాహనాలు ఆపివేయడం పడింది. మొత్తం 2,72,000 రూపాయలు ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఎంవీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనాల ధర నిర్ణయించాడు. దానికి గాను వేలం పాటలో 3,68,750 రూపాయలు ఆదాయం వచ్చిందండి. 44 వాహనాలు స్వాధీనంలో ఉన్నాయి. ఈ స్టేషన్ వివిధ కేసుల్లో సీజ్ చేసి ఉన్నాయి. వీటిలో 19 వాహనాలకు గాను ఈరోజు వేలం పాట నిర్వహించడం జరిగింది. ఇవి కాకుండా మిగతా వాహనాలు కూడా ఈ వేలం ప్రభుత్వం జప్తు చేసేదానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వివిధ దశల్లో ఉన్నాయి ప్రాసెస్. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి జప్తు చేయబడిన తర్వాత ప్రతి ఒక్క వాహనం వేలం వేయబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ జప్తు చేసిన వాహనం తాలూకు యజమాని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే అతనికి గవర్నమెంట్ ఫైన్తో రిలీజ్ చేస్తే అది తప్ప మిగతా వాహనాలన్నీ వేలం వేయబడతాయి. ఈ జప్తు చేసే ప్రాసెస్ అనేది కాన్ఫిస్కేషన్ ప్రాసెస్ టైం పడుతుంది.
దానికి కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల, కొన్ని ఓనర్స్ అడ్రస్ తప్పులు ఇవ్వడం వల్ల ఈ కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది. అవి కూడా స్పీడప్ చేస్తున్నాము. మ్యాక్సిమం తొందరలో, అతి త్వరలో 3 నెలలు అన్ని వెహికల్స్ డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ కొద్దిగా ఎన్ని కొన్నారండి? ఒకే కార్ తీసినాము, వదిలింది అదే బండి. ఎంత వేశారు? ఇది వాళ్ళ యాక్షన్లో ఎంత పెట్టారు? 24,000 ఎత్తాను. మీరు 24,000 పెట్టారు ప్లస్ GST మొత్తం 29,000 పడుతుంది. వీళ్ళది వచ్చి 23,000. ఏ ఊరు? వేలంపాటికి వచ్చారు కదా, ఎలా ఉంది? వేలం చాలా బాగుంది వేలంపాట. నేనైతే టవేరా ఎత్తున్నాను. టవేరా అది మొత్తం 92,000 పడింది, లాక్ పడింది దగ్గర. టూ వీలర్స్ అంతా చాలా బాగున్నాయి. టూ వీలర్స్ ఇది యాక్సెస్ ఒకటి తీస్తాము, మాకు 30,000 పడింది. వేల మీద చాలా బాగుంది. వెరీ సాటిస్ఫాక్షన్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోస్ పర్యటనతో జగన్ కు భయం పట్టుకుందని, చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనతో జగన్ కు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలుపెట్టారని అన్నారు. దావాసులో -డిగ్రీ ఉష్ణోగ్రత ఉన్నా లెక్క చేయకుండా పర్యటిస్తున్నారని, సీఎంను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తం చేశారని అన్నారు. గ్రీన్ ఎనర్జీ వైపు రాష్ట్రం ముందుకు వెళుతోందని, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని అన్నారు. దిగ్గజ కంపెనీలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయని, వైఎస్ జగన్ పాలనలో వందల మంది పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చాడని, పరిశ్రమలపై చర్చకు సిద్ధమని అమర్నాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన పరిశ్రమలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లో అయినా చర్చకు సిద్ధమని, అందుకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. రాయలసీమ అభివృద్ధిపై జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను సస్యశ్యామలం చేస్తోందన్నారు. పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు దావోస్ పెట్టుబడుల్లో మనం ఆ రోజు వచ్చినప్పుడు ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో అవన్నింటినీ పెట్టుబడులు పెట్టించేదానికి ఆ రోజు దావోస్లో జరిగిన చర్చలు తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకొక 5 పరిశ్రమలు కూడా ఈ నెలలో, ఫిబ్రవరి నెలలోనే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి ఎంత శ్రమిస్తున్నారో అంత శ్రమిస్తున్నారు. ఈరోజు చూస్తే దిగ్గజ కంపెనీలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. గతంలో 19-24 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా. పారిపోయే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి. గతంలో జరిగిన MOUలన్నీ కూడా ఉపసంహరించుకున్నారు. మాకు వద్దు స్వామి ఈ రాష్ట్రం, మీ పాలన వద్దు, మీ అరాచకం వద్దు అని చెప్పి మీ దెబ్బకి పారిపోయారు. ఆయన ఆ గుడివాడ అమర్నాథ్, మామూలుగా చిత్తూరు భాషలో చెప్పాలంటే అతన్ని చూస్తే గుడిసేడు అమర్నాథ్ అనాలి. ఆయన సవాల్ వేస్తున్నాడు. సిగ్గుందయ్యా నీకు అని అడుగుతున్నావు. సవాల్ వేస్తున్నావా? ఏం పీకేవయ్యా నువ్వు? ఐటీ మంత్రిగా ఏం పొడిచావు? ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చావా? ఇదే మీడియా ఏమయ్యా మీరు దావోస్కి వెళ్ళలేదు, మొత్తం పక్క రాష్ట్రాల అప్పుడున్న కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, ఈ దేశం నుంచి చాలామంది ప్రతినిధులు వెళ్ళారు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదంటే ఆయన చెప్పిన మాట ఏంటి? అక్కడ చలుంది, జ్వరం వస్తుంది, స్నానం చేయలేము, ఇంకా అక్కడికి పోయి మేమేం చేస్తాము అన్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, రావత్ గారు అనుకుంటా, రావత్ గారు పడిపోయారు, 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మేము కూడా పోయి పడిపోవాలా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎక్కడైనా చలి అని నేను ఎక్కడన్నాను నిరూపించను అన్నాడు. సిగ్గు లేకపోతే ఆ మాట అంటావా నువ్వు అని? కెమెరాలు ఉన్నాయిగా, వీడియోలు రికార్డ్ అయ్యాయిగా. ఈరోజు నీ పేరు కొడతానే గుడ్డు మంత్రి, ఏకల మంత్రి, దుప్పటి కప్పుకున్న, రగ్గులు వేసుకున్న, ఏదైతే ఆ కార్టూన్స్ కనిపిస్తాయి నీ ఫోటోలు, ఆయన లోకేష్ గారికి సవాల్ ఇస్తున్నారు. పరిశ్రమల మీద చర్చకి సిద్ధం అంట. నవ్వాలా ఏడవాలా మాకు అర్థం కాల. పరిశ్రమల మీద కూడా ఆయన కూడా చర్చిస్తాడంట. నువ్వు వార్డుకి ఎక్కువ, బూతుకి ఎక్కువ, వార్డుకు తక్కువ. కర్మ కాకపోతే నువ్వు కార్పొరేటర్గా ఉంటే నేను తీసుకుని పోయి, ఆయన ఎవడు దిక్కు లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వేవులో నువ్వు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, నేను తీసుకొని పోయి ఐటీ మంత్రిని చేశా. ఈ రాష్ట్రానికి పట్టి దరిద్రం నువ్వు.
జగనే ఓ దరిద్రం అనుకుంటే ఇంకో దరిద్రం నువ్వు. ఏం పొడిచామని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. నువ్వు తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకొని వచ్చిన పరిశ్రమల మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది తాడేపల్లి ఇంటి ముందరైనా విశాఖపట్నం అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సవాల్. జనవరి 25వ తేదీన రథసప్తమి సందర్భంగా వాహన సేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలు గ్యాలరీలోని ప్రతి భక్తుడికి చేరేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత ఏడాదిలాగానే ఇప్పుడు కూడా రథసప్తమి ఏదైతే ఉందో దాని గురించి, ఏర్పాట్ల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ద్వారా భక్తులకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్థానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రథసప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారు చేయటం జరిగింది. గ్యాలరీలో భక్తులందరికీ 52 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు భక్తులకి అందజేయటం జరుగుతుంది. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ 1260 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రానున్నారని, విదేశీ పర్యటన నిమిత్తం పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు చాలా బాగా నడుస్తున్నాయని, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దేశంలోని తెలుగు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఆధ్యాత్మిక రాష్ట్రంగా ఉండటానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల, అరసవల్ల ఇతర ఆలయాల్లో రథసప్తమి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అరసవల్లిలో జరిగే రథసప్తమికి అచ్చెన్నాయుడు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవల్లి ఆలయ రథసప్తమి ఏర్పాట్లను చూస్తున్నారు. కుటుంబ సమేతంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు, దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో, అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి ఏర్పాట్లు కూడా అరసవల్లి రథసప్తమి ఏర్పాట్లు కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి ఇప్పటికే ట్రస్ట్ బోర్డు అధికారులు, అలాగే పాలకవర్గం చైర్మన్ గారు, సభ్యులు అందరూ ఇప్పటికే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి సహకరిస్తుంది. అరసవెల్లిలో జరిగేటువంటి ఈ యొక్క రథసప్తమి వేడుకలకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా అక్కడే ఉండి అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు స్వయంగా రథసప్తమి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. చంద్రగిరి మండలంలో గంజాయి మత్తుతో తూగుతున్న గ్యాంగులపై చంద్రగిరి పోలీసులు పంజా విసరడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. సిఐ సురేష్ ఆధ్వర్యంలో రెడ్డివారిపల్లి, నాగయ్యగారిపల్లి గంజాయి బ్యాచ్ అడ్డాలపై నిఘా పెట్టారు. చీకటి పడితే గంజాయి దమ్ము కొట్టే ప్రాంతాలను గుర్తించి సిబ్బందితో పరిశీలన చేశారు సిఐ సురేష్. చీకటి పడితే గంజాయి దమ్ము కొట్టే ప్రాంతాలను గుర్తించి సిబ్బందితో సిఐ సురేష్ పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. యువతను పక్కదారి పట్టిస్తున్న గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని సిఐ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీన నగిరి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని, సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు రేపటిలోపు పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నగిరి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం నగిరి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉంటుందని, బహిరంగ సభ వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా లబ్ధిదారులతో మాట్లాడతారని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలలో జిల్లా అభివృద్ధిపై సమగ్ర వివరాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బహిరంగ సభ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉండాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా కూడా హోర్డింగ్లు ఉండకూడదని, పట్టణ ప్రధాన వీధులన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
ప్రజావేదిక నందు నగిరి ఆర్జీఓ పర్యవేక్షణలో కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. ఎస్పీ తుషార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న హెలిప్యాడ్, డిగ్రీ కళాశాల, ఎస్పీ బాలుర బాలికల సంక్షేమ వసతి గృహాల, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు, సాయిబాబా గుడి దగ్గర తదితర ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఫ్లడ్ లైట్స్, పటిష్టమైన బ్యారికేడ్లు ఉండే విధంగా సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఏఎస్ఎల్ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల హెలిప్యాడ్ సమీపాన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం, స్టాల్స్ సందర్శించుట, బహిరంగ సభ, సాంఘిక సంక్షేమ శాఖ బాలురు బాలికల వసతి గృహం నందు సందర్శించుట, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు డయాలసిస్ సెంటర్ పరిశీలించుట, సాయిబాబా గుడిని సందర్శించుటపై ప్రదేశాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, ఆర్జీఓ, పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24 నగిరిలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేద్దామని ప్రజలు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అభిమానులు భారీగా తరలి రావాలని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ వెంబడి నడుస్తుంది. ఖచ్చితంగా ఏ ఎలక్షన్ అయినా కూడా రాబోయేది అది లోకల్ బాడీ ఎలక్షన్ కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్ అయినా కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎత్తిన జెండా దిగదని చెప్పేసి సంకేతం మనం రాష్ట్రం అంతా కూడా పంపించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందంటే మనం అంతా కూడా కలుపుకొని తిరుగుతున్నాం. అందరికి ఏం చేసిందని కాదు, తెలుగుదేశం పార్టీ నాకేం చేసిందని ఏమి ఉండదు. ఎప్పుడు కూడా మనం తెలుగుదేశం పార్టీ జెండా కింద ఉన్నాం కాబట్టి, ఆ జెండా గెలిచింది కాబట్టి ఎక్కడ పోయినా కూడా మనం ధైర్యంగా తిరుగుతున్నాం. ఇది మా పార్టీ, మేము ఉన్నాం అనే ధైర్యం మీ మనసులో ఉంటుంది. ఏ జెండా చేస్తాము, ఆ ధైర్యం కోసమన్నా మనం తిరుగురాదు, దానికోసమన్నా పోరాడాలి. ఆ ధైర్యాన్ని, ఆ మనోస్థైర్యాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. అలాంటి మనోస్థైర్యం మనకు కావాలంటే ఎప్పుడు కూడా మనం ఏకతాటి మీద ఉండాలా. చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టాలా. మనం కలిసి పోరాడేది మనందరి కోసం, ఒక్కల కోసం కాదు. ఇది భాను కోసం కాదు, బాబు గారి కోసం కాదు, ఇది మన నగరి కోసం, మనందరి కోసం. మీరు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, పక్కింటోడితోనో లేకపోతే పక్క లీడర్తోనో ఎప్పుడూ ఉంటాయి. ఆ సమస్యలంతా కూడా పార్టీకి ఆపాదిస్తుంది. మీరు కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్టు, కూర్చున్న కొమ్మ నరుక్కుంటే ఏమైతే మనం కింద పడతాం, పుట్టకోసుకుంటే పేగులు మన కాళ్ళ మీద పడతాయి. అది మీరు అర్థం చేసుకోండి. పార్టీ అనేది మనకన్నా పెద్ద ఆర్గనైజేషన్. అందరూ కలిసిపోయిన పార్టీ, ఒక మనిషితో పార్టీ కాదు. ఒక మనిషి పోతే ఒక మనిషి అంటారు, అందరూ కలిసిపోతున్న పార్టీ అంటారు. ఆ పార్టీని మనం ఏ రోజు కూడా వీక్ చేయడానికి వీల్లేదు. ఆ పార్టీ బాగుంటేనే మనకి బాగుంటుంది, మనకి గౌరవం ఉంటుంది, మనకి ఏ పనైనా చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం వేసిన పలంనేరు ఎక్స్చేంజ్ స్టేషన్ అధికారులు. ఈ వేలంలో 3,68,750 ఆదాయం సమకూరినట్లు వివరణ ఇచ్చిన అధికారులు. చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటనతో జగన్ కు భయం పట్టుకుంది. చంద్రబాబు దావోస్ పర్యటనపై ఫేక్ వీడియోలతో వైసీపీ నేతలు దుష్ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు ఆరోపించిన శాప్ చైర్మన్ రవినాయుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే జనవరి 25వ తేదీ నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.